హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే గుమ్మడికాయ పులుసు. చాలామంది దీన్ని దప్పలం అని కూడా అంటారండి. నేను పులుసు అంటున్నాను. ఫ్రెండ్స్, నేను చిన్న సైజు కాయను తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసేసి లోపల గింజలు అనేవి తీసేసి ఈ విధంగా ఈ సైజుని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే మీడియం సైజ్ ఆనియన్స్ని 2 కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి. ఫ్రెండ్స్, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగా నానబెట్టేసుకుని ఉంచుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు గుమ్మడికాయ పులుసు అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలండి పులుసు చేసుకోవడానికి. అలాగే దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల పులుసు అనేది టేస్ట్ బాగుంటుందండి. ఫ్రెండ్స్, చూడండి, ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత 1 స్పూను మినపప్పు, 1 అర స్పూను ఆవాలు, 1 అర స్పూను జీలకర్ర వేసుకోవాలండి. అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది కొంచెం వేగనివ్వాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది వేగడం కోసం లైట్గా మీరు సాల్ట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ముందు కొంచెం వేద్దాం, తర్వాత వేసుకోవచ్చండి. ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువైపోతుంది. ఇప్పుడు మనం మూత వేసేసుకుని కొంచెం ఆనియన్స్ అనేది మగ్గేదాకా మూత వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసేసుకోవాలి. ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ గుమ్మడికాయ ముక్కలు అనేవి నూనెలో బాగా మగ్గాలండి. మగ్గితేనే టేస్ట్ అనేది వస్తుంది. ఒక 10 మినిట్స్ మనం నూనెలో మగ్గ పెట్టుకుందామని మూత వేసేద్దాం. ఫ్రెండ్స్, చూడండి, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మంట అనేది సిమ్లో పెట్టుకుని మనం కూర అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి. కారం తక్కువ వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కదా, కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసేసుకుందామండి. సో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మూత వేసేసుకొని ఒక 10 నిమిషాలు మనం దీనిని బాగా మగ్గించుకోవాలి. అప్పుడు మనం వేసిన ఉప్పు, కారం ఇవన్నీ ముక్కకి బాగా పడతాయండి. ఫ్రెండ్స్, చూడండి, 10 నిమిషాలు మనం ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం వేసిన ముక్కలన్నీ మునిగేటట్టుగా ఉండాలి. పులుసు కదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేసిన ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినా లేదో చూసుకోవాలండి. ఒకవేళ సాల్ట్ కానీ సరిపోకపోతే వేసేసుకొని మూత వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. దీన్ని ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్, చూడండి, ముక్క బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం వేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే కొంచెం బెల్లం అండి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, గుమ్మడికాయ కూరకి బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి.
ఫ్రెండ్స్ చూడండి, చింతపండు రసము బెల్లం వేసాం కదా, వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇలా కొంచెం ఉడికే టైంలో మనకి కొంచెం పులుసు అనేది చిక్కగా ఉండడం కోసం ఒక స్పూన్ వరిపిండిలోనే కొంచెం వాటర్ యాడ్ చేసి వేస్తున్నానండి. జస్ట్ మీకు ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదండి. మనకి పులుసు కొంచెం థిక్నెస్ రావడం కోసం అనేసి వేసుకుంటారు. మీకు వద్దనుకుంటే మానేయండి ఫ్రెండ్స్. చూడండి, ఒక్క 5 minutes మనం ఉడకబెట్టేసుకున్నామంటే గుమ్మడికాయ పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఫ్రెండ్స్, గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు గుమ్మడికాయ పులుసుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, గుమ్మడికాయ పులుసుని సర్వింగ్ బౌల్లోకి తీసేసానండి. నేను చేసిన గుమ్మడికాయ పులుసు విధానం పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మీరు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.